చెప్తున్నాడు చూడండి, లెట్ us be grateful and worship God in a way that will please him. అందుకే ఇంత గొప్ప రాజ్య నివాసులుగా చేసిన దేవునికి మనమందరము కృతజ్ఞతలుగా ఉంటూ దేవుణ్ణి ఆరాధిస్తాము అని అంటున్నాడు. ఆమేన్. ఆదివారం మనం అందరం ఎందుకు కూడుకుంటున్నామంటే దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని అందరం కలుసుకొని దేవుని ఆరాధించడానికి వచ్చామండి. ఆరాధన అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే, కృతజ్ఞత హృదయం కలిగి నువ్వు ఉన్నావంటే నువ్వు నిజంగా దేవుని ఆరాధిస్తున్నావు అని అర్థం. ఐ వాంట్ టు గో చర్చ్, ఐ వాంట్ టు వర్షిప్ హిమ్, ఐ వాంట్ టు ప్లీజ్ హిమ్. నా ఆరాధన ద్వారాగా దేవుణ్ణి మహిమపరచాలి. చూడండి, ఆదికాండము 40వ అధ్యాయం తీయమని చెప్పాను కదా, అక్కడ చూడండి ఏముందో. 15వ వచనము లేదా 14వ వచనం చదువుకుందాం. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని. వచనం అండి 14. 12 ఒక లైన్ చదవండి. అప్పుడు యోసేపు దాని భావం ఇదే అని అతనితో చెప్పడం సాగాడు. చాలండి, అదొక్క లైన్ చాలు. యోసేపు, ఇద్దరు ఖైదీలు ఉన్నారు ఎక్కడ? చెరసాలలో. యోసేపును కానీ తప్పు చేశాడని చెరసాలలో వేశారు. అయితే ఆయన ఏం చేయలేదు, తప్పుడు ఆరోపణ చేసి చెరసాలలో వేశారు. అక్కడ ఇద్దరు రాజుకు కావలసిన ఇద్దరు వచ్చారు, అక్కడ అధికారులు వచ్చారు. ఆ రాత్రి వారిద్దరికి కలలు వచ్చాయి. వాళ్ళు టెన్షన్తో ఉన్నారు. ఈ కలభావం ఎవరు చెప్తారని అంటే అక్కడ ఉన్న వారికి తెలుసు, యోసేపుకి అయితే తెలుస్తుంది. ఎందుకంటే అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు, అతడు వివరించగలడు. దేవుని ఆత్మ కలిగిన వారు నీ సమస్య ఏందో వివరిస్తారు. దేవుని ఆత్మ కలిగిన వారు నీ టెన్షన్ ఏందో దూరం చేస్తారు. దేవుని ఆత్మ కలిగిన వారు నీ చింత ఏమున్నా వారికి చెప్పుకున్నా ఆ సమస్యల నుండి నీకు బయటికి వెళ్ళే మార్గమును అనుగ్రహిస్తారు. ఎవరి వలన? దేవుని ద్వారాగా. అయితే మనం ఎవరితో పంచుకుంటాం? ఆత్మ ఉన్నవారితో మనం పంచుకుంటామా? ఆత్మ లేని వారితో పంచుకుంటామా? అక్కడ ఉన్నవారు యోసేపును గుర్తెరిగి, యోసేపు కరెక్ట్గా మా సమస్య నుండి బయటేస్తాడని వారు పరిగెత్తుకుంటూ పిలిపించుకొని యోసేపుతో అంటారు. ఇద్దరు కళలు వస్తాయి. ఒక కళ ఏమో ఒకరిని రాజు ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడని ఉంది. రెండో కళ ఏముందంటే రాజు ఒకరిని చంపబోతున్నాడని ఉంది. ఆ మొదటి వ్యక్తితో యోసేపు మాట్లాడతాడండి. ఏమని మాట్లాడతాడంటే, యోసేపు అంటాడు, అయ్యా నీ కలభావములు ఇలాగుంది, రాజు మరలా నీకు మొదటి స్థానం ఇస్తాడు అని చెప్పినప్పుడు వాడు చాలా సంతోషించాడు. ఇంత మంచి వార్త చెప్పావు యోసేబా, నేనేం చేయాలి నీకు? అప్పుడు యోసేపు ఒక మాట అన్నాడు, అయ్యా నాకు ఒక కార్యం చెయ్యి. నువ్వు బయటికి పోతావు కదా, విడుదలవుతావు కదా, నా గురించి రాజుకు చెప్పు. నేనేమి తప్పు చెయ్యకపోయినా నన్ను ఈ చెరసాలలో వేశారు, ఏ తప్పు చేయకపోయినా నేను ఈ చెరసాలలో శిక్షను అనుభవిస్తున్నాను, నన్ను బయటికి తీయమని రాజుకు రిక్వెస్ట్ చేయని చెప్పుకుంటాడు అతనికి. చూడండి ఆఖరి వచనం, 23వ వచనం. అయితే పానదాయకుడైన అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకోక అతనిని మర్చిపోయాను. మతికి చేసుకున్నాడా? మర్చిపోయాడా? తన కొరకు ప్రార్థన చేశాడు, తన కొరకు విజ్ఞాపన చేశాడు, ప్రభువుని అడిగాడు, ప్రార్థించాడు, తనకు కావలసినది చెప్పాడు. అలాగ చెప్పిన వ్యక్తిని వీడు బయటికి పోయి ఏం చేస్తున్నాడు? మర్చిపోయాడు. యోసేపుకు చాలా బాధ కలిగింది. కృతజ్ఞత హృదయం లేదు కదా అని బాధపడుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ప్రతి దేవుని నమ్మిన బిడ్డలో కృతజ్ఞత భావం ఉండాలి, థ్యాంక్ఫుల్ హార్ట్ ఉండాలి. చిన్న సహాయం ఎవరైనా చేసిన థ్యాంక్ యూ అని చెప్పండి. థ్యాంక్ యూ అని నువ్వు చెప్పి, వందనాలు అని నీకు చెప్పి, చాలా సంతోషము అని నువ్వు చెప్పి, మరలా అదే వ్యక్తిని రేపు నువ్వేం చేస్తావు? దుమ్మేసి పోసుకుంటావు.
ఇది ఎవరి భావము? వాడు సాతానుకు లోబడ్డాడు, అందుకే వాడు దేవుడు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. వాని పదవిలో ఎక్కాడు, ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. దేవుడు చేసిన ఉపకారమును వాడు మర్చిపోయాడు. ఈరోజు చాలామంది జీవితంలో ఇదే జరుగుతుంది. నువ్వు బాగున్నప్పుడు నువ్వు ఏది జ్ఞాపకం చేసుకోవు. నువ్వు బాగున్నప్పుడు కృతజ్ఞతలు కలిగి నువ్వు ఉండవు. అందుకే దేవుడు కొన్ని సమస్యలను ఎందుకు ఇస్తూ ఉంటాడంటే మనము మర్చిపోకుండా ఉండడానికి. ప్రభువా ఉన్నా లేకపోయినా ఇది నీ బ్రతికే, నీ జీవితమే అని దేవుని జ్ఞాపకం చేసుకునే విధానం మనలో కావాలి. ఈరోజు మనం ఎవరైనా కృతజ్ఞతలు కలిగి ఉంటున్నామా? నీ తండ్రి చేసిన దానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? డాడీ థ్యాంక్ యూ. నీ తల్లి చేసిన దానికి కృతజ్ఞత చెల్లిస్తున్నావా? మమ్మీ థ్యాంక్ యూ. నీ కుటుంబంలో పెద్దవారు ఉన్నారు, వారు చేసిన త్యాగానికి నువ్వు కృతజ్ఞతలు చేస్తున్నావా, చెల్లిస్తున్నావా? థ్యాంక్ యూ. నేను మా అమ్మమ్మను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటా. ఆమె చేసిన సహాయము, ఆమె బాధ్యత తన బిడ్డల కొరకు చేసిన సహాయమే. అయినా ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి మనం ఉండాలి. నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ అత్త అయినా, నీ మామ అయినా, నీ కుటుంబంలో కోడలైనా, కొడుకైనా, అల్లుడు అయినా, లేదా కూతురు అయినా, అన్నలైనా, తమ్ముళ్ళైనా, చెల్లెళ్ళైనా, ఎవరైనా కానీ కృతజ్ఞత విషయంలో నువ్వు మర్చిపోయి ఉండకూడదు. నువ్వు మర్చిపోతున్నావంటే సాతాను హృదయమును కలిగి ఉన్నావని ఇక్కడ గుర్తెరుగు. భర్తకు కృతజ్ఞతలు మనం చెల్లించాలి. ఎందుకు చేసుకున్నది? ఎందుకు? మమ్మల్ని చూడడానికి కాదా? ఎస్, మిమ్మల్ని చూసుకోవడానికి కాదు. భర్తకి ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలంటే అతడు ఒక పెద్ద బాధ్యతను నెరవేర్చబోతున్నాడు. భర్త మీద భారం ఉంటుంది. భార్యను పోషించాలి, బిడ్డలను పోషించాలి, కొడుకులను పోషించాలి, తల్లిదండ్రులను పోషించాలి, కుటుంబమును పోషించాలి. సమాజములో ప్రతి విషయములో అతడు నిలబడాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. అందుకే కుటుంబములో ఉన్నవారు, భర్త స్థానంలో ఉన్నవారికి, తండ్రి స్థానంలో ఉన్నవారికి మీరేం చెప్పాలి? కృతజ్ఞతలు చెప్పాలి. హల్లెలూయా. రెండవదిగా, కుటుంబంలో భార్య ఉంది, భార్యకు కానీ కృతజ్ఞతలు చెప్పాలి పురుషులు. ఎందుకు చెప్పాలి? ఇంటి భారమునంతయు మోసుకొని, కష్టమైన నష్టమైన ఉన్నదానిలోనే సరిపెట్టుకొని, కన్నీళ్ళైన ఆనందమైన సంతోషమును మింగుతూ, దుఃఖం వచ్చిన మింగుతూ, సరిదిద్దుకుంటూ, తన పిల్లల కొరకు, తన భర్త కొరకు, తన కుటుంబంలో ఉన్న వారందరి కొరకు జీవితమును త్యాగము చేసి ఆ కుమార్తె బ్రతుకుతుంది. కాబట్టి తన ఇష్టాలను చంపుకొని తన కుటుంబం బాగుపడాలని బ్రతుకుతుంది. కాబట్టి ఆ స్త్రీకి నువ్వు ఏమి చెప్పాలి? కృతజ్ఞత చెప్పాలి. బీ థ్యాంక్ఫుల్. ఇలాగ ఉన్న మీ మధ్యలో ఎవరు నిలబడి ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎవరి కృతజ్ఞతలు చెప్పాలి? నీ యేసయ్యకు వందనాలు చెప్పాలి. ప్రభువా, నీ రాజ్యములో మమ్మల్ని ఒకటిగా చేశావు, నీ రాజ్యములో భార్యాభర్తలుగా మమ్మల్ని నిలబెట్టావు, అందుకే నీకు స్తోత్రములు. కృతజ్ఞత అయిన తర్వాత కోపంగానే వస్తుంది కదా. బాధ కలిగినప్పుడు ఏం చెప్తావు? తిడతావా? దూషిస్తావా? ఏ భార్యను నువ్వు ప్రేమిస్తున్నావో దూషిస్తావా? ఏ భర్తను నువ్వు ప్రేమించి పొగుడుతున్నావో అదే భర్తను దుమ్మేసి పోసుకుంటావా? ఏ ఇంటి వారిని నువ్వు పొగుడుతావో, ఏ ఇంటిలో ఉన్న పెద్దలను నువ్వు పొగుడుతావో వారికి విరుద్ధంగానే నువ్వు ఆలోచన చేస్తావా? కోపపడు, నీకు అధికారం ఉంది, కానీ దూషించే మాటలు మాట్లాడకు. అర్థమవుతుందా? కోప్పడే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. అందుకే పౌలు అంటాడు, కోపపడు, అయితే పాపము చేయొద్దు. నీ నోటిని తెరిచి పాపం చేసేస్తున్నావు, నీ నోటిని విప్పేసి నువ్వు వ్యతిరేకమైన పాపం చేస్తున్నావు. అందుకే నోరు అదుపులో ఉంటే ఒక పట్టణమే బాగుంటుందంట. ఎక్కడ రాయబడింది? సామెతల గ్రంథంలో. నోరు చెడిపోతే ఊరంతా కాలిపోతుందంట.
కృతజ్ఞత చెల్లించిన నువ్వు అది అలాగనే పెట్టు. ఆమేన్. ఏ కృతజ్ఞత భావముతో నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావో, ఏ ఉపకారముతో నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావో అది అలాగనే పెట్టి ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో. పరివర్తనలు చూస్తావు నీ జీవితంలో. దేవునికి స్తోత్రం చెల్లించాలి. అయ్యా, నా భర్త కష్టపడుతున్నాడు, స్తోత్రములో నీకు మంచి స్థానం ఇచ్చావు, నీకు వందనాలని స్త్రీలు ముఖ్యంగా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడికి సంతోషం కలగాలి. జరిగిన దాని గురించి స్తోత్రం చెల్లించు. జరగని దాని గురించి ఏడవద్దు, ప్రార్థన చేయొద్దు. ఏది జరిగిందో, ఏది ఇచ్చాడో దేవుడు, ఎలాగ దేవుడు నీకు చూపిస్తున్నాడో కార్యం చూడు ఎలాగుందో. ప్రతి మనుషుల్లో తప్పులు జరుగుతూ ఉంటాయి, ప్రతి మానవుడిలో తప్పు జరుగుతుంటాయి. ఎప్పుడు జరుగుతూ ఉంటాయి అంటే ఆత్మకు దూరం వెళ్ళినప్పుడు అనేక నిర్లక్షణాలు జరుగుతూ ఉంటాయి. అయితే దేవుని ఆత్మలో ఉండడానికి ఒకరు ఉజ్జీవపరచుకొని మీరు దేవునిలో ఎదగాలి. పిల్లల విషయం బట్టి స్తోత్రములు. అయ్యా, నాకు మంచి బిడ్డలనిచ్చావు, మంచి సంతానమునిచ్చావు, వారికి మంచి చదువులు నీ వలన నేను చదివిస్తున్నాను. అయ్యా, ఏ ఆహారం ఉందో వాళ్ళు ఏది తిన్నా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకో. కొందరు పిల్లలకు జ్ఞానం ఉంటుంది, కొందరు పిల్లలకు జ్ఞానం ఉండదు. జ్ఞానము లేనోడిని తిట్టుకోవద్దండి, జ్ఞానం ఉన్నోళ్ళని ప్రశంసలు కురిపించొద్దండి. జ్ఞానము లేనోడికి కానీ దేవునికి స్తోత్రములు చెప్పండి. ఎందుకంటే అతనికి ఏమి కావాలో, ఎంత కావాలో అది దేవుడిచ్చాడు, నువ్వు ఇవ్వలేదు. అతన్ని పెంచేవాడు ఎవరు? దేవుడు. అతను బాగు చేసేవాడు ఎవరు? దేవుడు. ఎలాగ పెరుగుతాడో, ఎలాగ ఉండబోతాడో దేవునికి తెలుసు. నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెప్పు. మంచి చురుకు కలిగిన పిల్లోళ్ళు ఉంటే వాళ్ళ గురించి కన్నా దేవునికి స్తోత్రములు చెప్పు. అయ్యా, మంచి జ్ఞానవంతుల బిడ్డల్ని నాకు ఇచ్చావయ్యా, మంచి సంతానమును నాకు ఇచ్చావయ్యా. ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. ఈరోజు నేను, నా కుటుంబము బాగుండాలంటే కారణము జీవము గల దేవుని మందిరమయ్యా, సేవకులయ్యా, దేవుని మందిరమునైనా. అందుకే నీకు వందనాలు, నాకు ఇచ్చిన మందిరం బట్టి వందనాలు. ఆమేన్. ప్రభువా, నాకు ఇచ్చిన సేవకులు బట్టి నీకు వందనాలయ్యా. చెల్లిస్తున్నామా స్తోత్రములు? కృతజ్ఞతలు కలిగి ఉన్నామా మనము? ప్రియ దేవుని కుటుంబము, నీ హృదయము దేవుడు చూస్తున్నాడు, నీ అంతరంగ హృదయమును దేవుడు పరీక్షిస్తున్నాడు. నువ్వు ఎటువంటి హృదయముతో దేవుని ఆలయములోనికి మనం ప్రవేశిస్తున్నాడో చూస్తూ ఉన్నాడు. అందుకే భక్తుడు అంటాడు, రండి మనం అందరం కలుసుకొని దేవుని ఆరాధిస్తాం.